నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్ చావలి. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే సార్. తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల తర్వాత జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సామాజిక వర్గంలోనే కొంతమంది కాపులు ఆయన మీద కుషంగా చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అసలు తాజాగా కూడా ఒక వార్త అనేది బయటకు వచ్చింది. అసలు ఎందుకు ఇలా వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఏమైంది అంటారు? అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల తర్వాత ఆయన వ్యాఖ్యలు సరే, ఆయన ఏం చెప్పాడు? సరే, ఆయన జర్నలిస్టు, ప్రొఫెసరు, 2 సార్లు ఎమ్మెల్సీగా నిలబడ్డారు. చాలా సింపుల్గా ఆయన జగన్మోహన్ రెడ్డి నమ్మే ఫ్రెండ్, నమ్మచ్చు, చంద్రబాబు నమ్మచ్చు అనేది ఒక అక్కడ నుంచి మామూలుగా వివాదం స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ దాని గురించి మొత్తం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్లో ఉన్నారు. దీని గురించి మొత్తం చర్చించడానికి ఆయన సాధక్ రాజమండ్రిలో అక్కడ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మొత్తం ఆయన ఇంకా పార్టీలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుతూ చెప్పాడు ఆయన. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అన్న వ్యాఖ్యల పైన ఎంతగానో స్పందించాడు. అలా అనకండి, మంచిది కాదు, అంటే మీరు అరెస్ట్ చేస్తున్నారు, దానిపైన కూడా ఎందుకు అరెస్ట్ చేస్తామండి, అట్లా అనుకోకుండా ఉండండి అని చెప్పాడు. అట్లా అంటే మంచిది కాదు కదా. నాగేశ్వరరావు గారు కూడా దానికి క్షమాపణ చెప్పారు. అయితే క్షమాపణ చెప్పిన తర్వాత కూడా కొన్ని పరిణామాలు జరిగాయి. అయితే ఎవరికి వాళ్ళు ఎవరు అన్నదాన్ని సమర్థించుకోవడానికి ఇచ్చేశారు. ఇప్పుడు జనసేన పార్టీ యాంగిల్లో చూద్దాం మనం. వాళ్ళు ఏం పవన్ కళ్యాణ్ ముందుగా ఏమన్నా అన్నాడా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలకే కదా వాళ్ళు స్పందించింది. అంటే ఎవరైనా పార్టీ పైన కానీ వ్యక్తిత్వం పైన కానీ వ్యాఖ్యలు చేస్తే సైలెంట్గా ఉండమని వీళ్ళర్థం, అంతే కదా. వాళ్ళు రిప్లై ఇచ్చుకుంటారు కదా. ఎవరిపైన ఏ పార్టీ అయినా అంటే రిప్లై ఇవ్వకుండా ఉంటారా? రిప్లై ఇవ్వాలి కదా. రిప్లై ఇచ్చిన దానికే మీకు కోపాలు, అసలు ధర్నాలు రిప్లై పవన్ కళ్యాణ్ మీరు రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని చిలువులు పొలవులుగా ఎక్కడికెక్కడో తీసుకెళ్తుంది దాన్ని. అంటే ప్రాంతీయ అన్ని ప్రాంతాలు ఒకటే భారతదేశంలో, ఎవరికి కష్టపడుకుంటారో అంతా ఇది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలోనే మీరు కొండగట్ట హనుమంతుడు తెలుసు కదా. ప్రాంతం ఏం కాదు, దేవుడు ప్రాంతము, ప్రాంతమైన దేవుడు కులమైన అందరికీ ఒకటే, అందరూ సమాజమే. ఇంకొకటి దోచుకున్నారంటే కేసులు పెడతారు, కబ్జాలు చేశారంటే కేసులు పెట్టుకోవచ్చు. అది ఎంతటి వాళ్ళైనా, లాస్ట్ ప్రధానమంత్రి గారైనా కబ్జాలు చేశాడని రాజ్యాంగపరంగా నిరూపితమైతే అరెస్ట్ చేసుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, కబ్జా చేశారు 10 ఎకరాలు. నిజంగా కబ్జా చేస్తే క్రాస్ చెక్లో ఆయన పైన మీరు కోర్టులో కేసు పెట్టుకోవచ్చు. అది ఎవరు సమర్థించారు కదా. అది చంద్రబాబు నాయుడు అయినా, కేసీఆర్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పవన్ కళ్యాణ్ గారైనా అట్లా కబ్జాలు చేస్తే చట్ట ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. దాంట్లో అంతే, ఎవరైనా అదే కదా జరిగేది. కానీ దానికి వ్యక్తిగతంగా తింటూ దూషిస్తూ చంపేస్తాం, నరికేస్తాం కాదు కదా. చట్టం అనేది ఒకటి రాసుకున్నాం కదా మనం భారతదేశానికి. ఏదైతే అది బండి సంజయ్ గారి ఇష్యూ అయితే ఏమైంది, చట్టానికి అప్పచెప్పారు కదా, విచారణ జరుగుతుంది. అలాగే ఇది కూడా ఆ శాఖ విచారణ చేసి ఏమైనా చేస్తే జరగచ్చు. సరే, అది వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా మెల్లగా ఊసిపోతుంది. అసలు ఆయన అరెస్ట్ చేస్తున్నారని హైప్ చేశారు. అసలు గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్లో అసలు ట్విట్ ఏపీ గవర్నమెంట్ ట్విట్టే పెట్టింది. అసలు మేము అరెస్ట్ అలాంటి ప్లానింగే లేదు, కానీ అరెస్ట్ ఉందని వీళ్ళు హైప్ చేశారు. సరే, వీళ్ళు వెనకల ఎవరున్నారో మనకు తెలుసు. వైసీపీకి కొమ్ముగాయడానికి వీళ్ళు కొంతమంది, దీంట్లో అందరూ అనట్లేదు, కొంతమంది. ఆ దీంట్లో ఎవరైతే వాళ్ళ ట్రాప్లో కొంతమంది వాటి జర్నలిస్టులు కూడా ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ లోకల్లో తెలంగాణలో కూడా మేధావులు, జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు వైసీపీకి తాళం వేసే జర్నలిస్టులు ట్రాప్లో వీళ్ళు పడ్డారు. వాళ్ళు తెలుసుకోవడానికి 3 రోజులు పడుతుంది. సరే, ఎవరైనా మన ప్రాంత జర్నలిస్ట్కి ఏదైనా జరిగితే అండగా ఉండడంలో తప్పు లేదండి, ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కలుస్తుంటారు వాళ్ళు. కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి, కొంతవరకు అండగా ఉండొచ్చు. నిజంగా ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే
అండగా ఉండి తప్పని ఖండించచ్చు, గట్టిగా ప్రతిఘటించచ్చు. కానీ అక్కడ జరగలేదు కదా ప్రతిఘటించడానికి. ఆయనే క్షమాపణ చెప్పిన వ్యాఖ్యలు అవి, నేను అనలేదు. బేస్లెస్ వ్యాఖ్యలు ఆయన దగ్గర నుంచి ఊహించలేదు. నాగేశ్వరరావు గారు లాంటి మేధావి, గౌరవించదగ్గ వ్యక్తి రెండు ప్రాంతాల్లోనే ఆయనకు చాలా అభిమానిస్తారు. అలాంటి వ్యక్తి నుంచి బేస్లెస్ వ్యాఖ్యలు సరే వచ్చినా నిరూపించలేదు కదా ఆయన. ఎవరో సార్ చెప్పాము, చెప్తే వాళ్ళ నువ్వే కదా నాకు చెప్పిందంటే ఆయన ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఇంత జరిగినప్పుడు నేనే చెప్పాను మీకని ఒప్పుకోరు. కాబట్టి ఆయన ఏదో నోరు జారారు, వీళ్ళు సరే దానికి ఓకే అన్నారు. కానీ మిగిలిన వాళ్ళు చాలా ఇచ్చేసారు. అలాగే కాపు సంఘాలు, పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి, కాపు సంఘాలు ఒక కులానికి అంకితం చేయకండి అనేది మన ఆవేదన చేశారు. దానికి ఇప్పుడు కాపు నాయకులు రాష్ట్రరామ్ గారు వాళ్ళు కానీ ఇచ్చేస్తున్నారు. అసలు ఆయనకు తెలిసి ఎవరెవరు సహాయం చేశారు పార్టీకి, ఎవరో ఇచ్చేశారు. కానీ దాన్ని కాపు ముద్ర వేయకండి పార్టీ పైన, మనం అందరూ కలిసిన పార్టీ అన్నారు. అసలు విజయ్ గెలిస్తే విజయ్కు ఆయనకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే పోలిక పెట్టారు కదా, బయట వాళ్ళు ఎవరు పోలిక పెట్టలేదు. అసలు విజయ్ అది చాలా ట్రోల్స్ చేశారు. అది అందుకు ఆయన బాధపడ్డాడు. మనం వచ్చిన నేపథ్యం వేరు, అది వేరు. పార్టీ నాయకుడికే విషయం మొత్తం అర్థమవుతుంది. ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో చాలా విభాగాలు ఉంటాయి. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఒక కుల నాయకుడు వచ్చి ఒక ప్రణాళిక చెప్పి, ఇంకొక మేధావి వచ్చి ఒక ఇది చెప్పి, ఒక మాజీ ఐఏఎస్ ఐపీఎస్ వచ్చి వాళ్ళు ఒక ప్రణాళిక చెప్పి, నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఒక ప్రణాళిక చెప్పి, కార్యకర్తలు ఒక ప్రణాళిక చెప్పి, ఇంతమంది ఇన్ని ప్రణాళికలు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రణాళిక అమలు చేయాలి? నాయకుడికి ప్రణాళిక తప్ప ఒప్ప నాయకుడు ప్రణాళిక చేయాలి. మీరు ప్రతి ఒక్కరూ ఆయన నిర్ణయం పైన వచ్చి పోస్ట్ మార్టం చేస్తూ కూర్చుంటే ఎంతమంది సమాధానం చెప్తాడు? ఆయన పార్టీ నడవాలి కదా. ఆయనకు అంతర్గతంగా ఆయనకు వచ్చింది, ఆయనకి ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతున్నాయో ఆయనకు వ్యూహం ఉందబ్బా వెళ్ళడానికి. నువ్వు వచ్చే ప్రతిసారి అడ్డుకొని అది కాదు ఇట్లా కాదు అంటే మాకు అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే కాదు కదా. నాదెండ్ల మనోహర్ గారి దగ్గర చెప్పాడు కదా ఆయన, నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ ఉద్దేశం వేరు. పార్టీ నుంచి ఎవరైతే ఆయనతో ఫస్ట్ నుంచి ఉన్నారో, ఆయన నమ్మిన ఆయన సిద్ధాంతాలతో ఏకీభవించి నడుస్తున్న వాళ్ళు అని ఆయన మీనింగ్. ఆ ప్లేస్ లో నాదెండ్ల మనోహర్ ఉండొచ్చు, XYZ ఎవరైనా ఉండొచ్చు. అక్కడ కులం కాదు, మతం కాదు, ఇది మనిషి కాదు. ఈయన భావాలకు ఈయన దానికి ఎవరైతే ఏకీభవించి ఆయనకు సహకరిస్తున్నారో వాళ్ళు ఆయన టీంలో ఉంటారు. పార్టీని నమ్ముకుని ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి గడ్డు కాలం వచ్చినా, ఎంతమంది విమర్శించినా చుట్టూ అడ్డుగోడలాగా నిలిచి పార్టీని కాపాడి వ్యతిరేకుల్ని విమర్శకుల్ని ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపించే టీమునే ఆయన వెనక నుంచి నడిపించుకొని పోతారు. శల్య సారథ్యం చేసే వాళ్ళని ఇచ్చేది కదా. ఇప్పుడు వ్యూహం ఉంటుందండి, ఒక్కోసారి 2 అడుగులు వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు తీసుకోవాలో నాయకుడికే తెలుసు. కాదు కదా. ఇది తెలుసుకోకుండా మీరు ప్రతిరోజు మీరందరూ మీటింగ్లు పెట్టి ఆయన రాత్రి ఇచ్చే ఎవరికి మీటింగులు చెప్తారు? ఇంత పెద్ద రాజకీయ పార్టీని నడుపుతున్నాడు ఆయన శక్తి ఏంటో ఆయనకు తెలుసు. ఆ శక్తిని కూడా తీసుకొని ఎక్కడెక్కడ ఎంత శక్తి పెంచుకోవాలో ఆయనకు ప్రణాళిక ఆయనకు తెలిసి ఉంటుంది. మీకు ఎలా తెలుస్తుంది అసలు ఆయన ప్రణాళిక? మేము చెప్పింది వినలేదు, మేము అలా చెప్పాం. అసలు రోజు మీడియాలోకి వచ్చేస్తే ఆయన పైనే మీరు ఇదవుతే మీరు ఒక లక్ష్యం అనుకున్నారు. పవన్ కళ్యాణ్ని సీఎంగా నిలబెడదాం అనుకున్నప్పుడు ఆయన మంచి అయినా చెడైనా చెవులో చెప్పండి, లోపలికి వెళ్ళి చెప్పండి. మీరు మీడియా ముందుకు వచ్చి అన్ని చెప్పేస్తే ఐక్యత పోతుంది కదా. ఆయన సున్నిత మనస్కుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంత గట్టిగా ఇప్పుడు వాళ్ళ దాంట్లో గట్టిగా నిలబడ్డ నాయకుడు చెప్తున్నాడు కూడా, నేను నిలబడతాను, చావో రేవో అని నిలబడ్డాడు కదా. చెప్తున్నాడు. ఎవరైనా నిలబడ్డారు? అలాంటి నాయకుడు లేడు కదా. అలాంటి నాయకుడు వచ్చినప్పుడు కాపాడుకోవాలి కదా. 1-2 మిస్టేక్లు అవుతుంటాయి, దాన్ని ఆయనతో చర్చించుకోవచ్చు. మీరు చర్చించుకుంటే ఆయన క్లారిటీ ఉంటుంది. అక్కడ ఉంటుంది క్లారిటీ. ఆ క్లారిటీ తీసుకోకుండా అన్ని మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన కాకుండా పవన్ కళ్యాణ్ గారు కాకుండా
వాళ్ళు ఎవరైతే సోకాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు పార్టీ పెట్టి ఇంత నడిపించమని మీ వల్ల కాదు కదా కానప్పుడు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళ టీంలోకి చేరండి, ఆయన సహకరించండి. 5 ఏళ్ళు అంటున్నాడు, 15 ఏళ్ళు అంటున్నాడు, పోయి కాదంటే ఆయన ప్రణాళిక రేపే చెప్పలేము. నెక్స్ట్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ సీఎం కావచ్చు, చెప్పలేము. పరిణామాలు కర్ణాటకలో ప్రణాళిక సీఎంఏ కావాలి, సీఎం అయిపోవాలి అంటే కాదు కదా, అవుతాడు దానికి ప్రణాళిక. ఒక్కోసారి అండి ఒకసారి ఇప్పుడు విజయ్కి అవలేలుగా సీఎం అయిపోయారు సార్, అది టైం అంతే. అయిపోయారంటే ఆయన ప్రశాంత్ కిషోర్ గెలవలేదు, ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నారు. నువ్వు ఇంత సలహాలు ఇస్తే నువ్వు పార్టీ పెట్టు, ప్రశాంత్ కిషోర్ను ఎవరైతే చెప్తున్నారో ఆయనతో ప్రణాళిక తీసుకొని నువ్వు పెట్టుకో. ఏమన్నా అంటే మేము అంత స్టార్ కాదు కదా, మాకు రాదు కదా అన్నప్పుడు, కాబట్టి ఆ స్టార్ మాట విను, ఆ నాయకుడు మాట విను. నువ్వు కొద్దిగా చెప్పి వాళ్ళు కొద్దిగా చెప్పి ఆయన అందుకే అక్కడికి ఆయన ఆవేశాన్ని చాలా కిల్ చేసుకొని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చేయకండి, కులం కాదు కదా, అందరం ఉంటాం దీంట్లో, అసలు పనే చేయొద్దండి. కులం పేరు చెప్తారు, ఆ పేరు తీయకండి, మీరు అంతర్గతంగా చేసుకోండి. ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి మీకు రావాల్సిన పదవులు కానీ నిధులు కానీ వచ్చేలాగా చేసుకోండి. అది రహస్యం. ఓపెన్ కూడా చెప్పుకోవచ్చు, మా కులం ఎక్కువ మేము ఇంత ట్యాక్సులు కడుతున్నాం, మాకు రావాల్సింది తీసుకోవచ్చు. పార్టీ వేరు కదా, పార్టీ కులాలు ఉండవు. ఇది తెలుసుకున్న రోజు నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి పార్టీ పెట్టేప్పటి నుంచి వీటన్నిటిని ఎవరెవరు ఇలా మైండ్ సెట్ ఇలా ఉందో అందరినీ పెట్టలేదు. ఆయనతో సెట్ కాని వాళ్ళు నాయకుడితో పార్టీ పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందండి, ఆ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారు. కానీ వచ్చిన వాళ్ళందరూ ఆ ప్రణాళిక వేసుకుంటే ఆయన ముందుకెళ్తే పార్టీ ఎప్పుడు గట్టెక్కుతుంది. కాబట్టి ఎవరైనా నాయకుడు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ప్రణాళికలు కాకుండా వేరే వాళ్ళ ప్రణాళికలు అమలు అవుతాయి ఆంధ్రప్రదేశ్లో. అంతే, వాళ్ళ నాయకుడిని వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. కాబట్టి 21 సీట్లు తెచ్చుకున్నారండి, ఆయన ప్రణాళిక కదా అది. ఇంకా ఎక్కువ సీట్లు కావాలంటారు, 40 సీట్లు తీసుకోండి ఉండాలి, 50 సీట్లు తీసుకొని ఉండాలి అంటారు. తీసుకోవచ్చు, ఆ రోజుకి ఆయనకి ఏ పరిస్థితులు ఉన్నాయో, ఆ రోజుకి ఏ పరిస్థితులు ఉన్నాయి. 21 సీట్లు తీసుకునే పరిస్థితులు మనకు తెలియదు కదా, బయటికి నాయకుడికే తెలుసు. ప్రతి ఒక్కరూ ఇచ్చేస్తే నాయకుడి డిసిషన్ ఫైనల్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఖచ్చితంగా అండి, మీకు ఎన్ని కోపాలు ఎన్నైనా ఉండొచ్చు, ఆయన చెప్పిందే వినాలి. వినేవాళ్ళు ఆయనతో జర్నీ చేయాలి. విజయం ఇదే. ఆయన పార్టీని తీసేస్తారు, ఏం చేస్తారు సంబంధం లేదు. ఆయన ఏమన్నాడు, నా ప్రాణమైన కొట్టుతాను, నేను ఇదే దాంట్లో ఉంటాను, టార్గెట్ కొట్టే వరకు ఉంటాడు. ఆ టార్గెట్ ఏంటంటే మనందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు. అంటే సమయం ఇవ్వండి, ఒకరికి 5 ఏళ్ళు పడుతుంది, ఒకరికి 25 ఏళ్ళు పడుతుంది, అంతే కదా సార్. టైం ఇప్పుడు విజయ్ ఇప్పుడు అయ్యారు తమిళనాడులో, 2019 నుంచి ఆయన పాపం హార్డ్ వర్క్ చేశారు సార్. ఇప్పుడు అయ్యారు, సీఎం అయ్యారు, ఇంకా ముందుకెళ్తే ఆయనకి అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాకపోవచ్చు, చెప్పలేం కదా, రావచ్చు, తర్వాత ఎప్పటికీ రాలేకపోవచ్చు. అది దాని ప్రణాళికలు దానికుంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కానీ, ఎవరైతే పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సహకరించండి. ఆయన వేసుకున్న ప్రణాళికలో నిలబడండి. మీ సొంత ఎజెండా, సొంత ఆలోచనలు, సొంత కోపతాపాలు ప్రదర్శించకండి. సోషల్ మీడియాలో మీకున్న కోపాన్ని ప్రదర్శించకండి. వెళ్ళి పార్టీ ఆఫీసులో చెప్పండి. పార్టీ ఆఫీసులో అపాయింట్మెంట్ దొరుకుంటే 2 సార్లు 3 సార్లు ట్రై చేయండి, 4 సార్లు ట్రై చేయండి, 5వ సారి కలవండి, ఇంకొక నాయకుడి ద్వారానే వెళ్ళండి. మొత్తంగా ఏంటంటే విజయం సాధించుకొని పథకాలు తగ్గించుకొని పదవి ఇచ్చారు. థ్యాంక్ యూ. చూసారు కదా, వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. చూస్తాం.